जय श्रीमन्नारायण। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं श्रोतमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं। श्रीगुरुभ्यो नमः। 2 మార్చి 2021 మంగళవారం. స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము తిథి తదియ ఉదయం 9:12 వరకు ఉంటుంది. ఈరోజు హస్త నక్షత్రం ఉదయం 8:56 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రము. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, తిరిగి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:25 నుండి 5:55 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు పంచాంగ వివరములు తెలుసుకున్నాము. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారములకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముందంజ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ఇతరులతో అకారణంగా విరోధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు వృధాగా మిగులుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానపరంగా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులకు తగిన ఆదాయం ఉండదు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంట బయట ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి బుద్ధి సరిగ్గా పనిచేయనట్టుగా అనిపిస్తుంది. చేపట్టిన పనులు శత్రు సమస్యల వలన మధ్యలోనే నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. తగిన విశ్రాంతి లేక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని వైపుల నుండి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇష్టమైన వారితో కొంత సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన లాభం ఉంది. ఉద్యోగాలలో ఇతరులకు సాయం అందజేస్తారు. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి పని ఒత్తిడితో అలసట కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆర్థికంగా మరింత వెనుకబడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఇబ్బందులు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహంగా సాగుతాయి. కన్యారాశి. ఆనందమునకు కొదవ ఉండదు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. భూ వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రుణగ్రస్తుల నుండి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతన పదవులు లభిస్తాయి. తులారాశి. ఈరోజు తులారాశి వారికి ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాల్లో శ్రమాధిక్యత తప్పదు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు చేస్తారు. ఆస్తి వివాదాల వలన స్థిమితం ఉండదు. కుటుంబ సభ్యుల నుండి కూడా సహాయం లభించదు. వ్యాపారములలో నష్టాలను భర్తీ చేయలేరు. ఉద్యోగమున అనుకోని వివాదాలు కలిగే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక అప్పుల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంచనాలకు తగినట్టు ఆదాయం ఉంటుంది. చేపట్టిన పనుల్లో
ఇతరుల సహాయం సహకారాలు లభిస్తాయి. సంఘంలో గౌరవంగా మర్యాదలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం కూడా కలుగుతుంది. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఇతరులతో కలిగిన వివాదాలపై విజయం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. చేపట్టిన అన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవానుగ్రహంతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత మేలైన సౌకర్యాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దూర ప్రయాణాలలో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి ఇతరులపై ఉన్న అభిప్రాయం మార్చుకోవడం చాలా మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి కావు. మానసికంగా ఉంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆదాయం సరిపడక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి స్త్రీ సంబంధిత లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబమున సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. వాహన అనుకూలతలు కూడా ఉంటాయి. సంఘంలో పలుకుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాల పరిష్కారం అవుతాయి. అన్ని వైపుల నుండి కూడా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు మంగళవారం కనుక మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆకు పూజ అలాంటివి అర్చనలు చేయించుకొని ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరంలో రాశి ఫలితాలు విన్నవారందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు, ఆ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు మీకు ఎల్లవేళ కలగాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.